అందరికీ నమస్కారం. 170 మంది కొనబోత తీవ్ర దుఃఖంలో దేశ ప్రధాని. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరోసారి కోవిడ్-19 పంజా విసిరినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ మానవ మోటాపు న్యూమో వైరస్‌తో సహా చైనాలో వైరల్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల ద్వారా అత్యవసర పరిస్థితి తలెత్తినట్టు సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున డబ్ల్యూహెచ్ఓ కొత్త కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం పాలవగా చైనాలో మాత్రమే 170 మంది మరణించారు సమాచారం. అయితే ఈ మరణాలన్నీ చైనాలోనే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సైంటిస్టు ఆర్గా ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కొత్త కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ జెనీవా విలేకరుల సమావేశంలో ఈ వార్తలు ప్రకటించారు. డిసెంబర్ 31, 2019 చైనాలో మొదటిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పటికీ కొత్త వైరస్ 18 వేర్వేరు దేశాలలో 7,834 మందికి సోకింది. చైనాలో 170 మంది మరణించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.